చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవా, మీరు కృపగలవారు, మీరు మాకు తోడై ఉండే దేవుడు. దేవా, ఈ విధంగా ఈ సమయంలో గల్లావారి కుటుంబ సభ్యులతో మీరు మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మీరు ఈ కుటుంబాన్ని ఐక్యపరిచి అందరూ ఒకే సమయంలో కలుసుకొని మీ సన్నిధిలో మీరిచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, పాటలు పాడటం ద్వారా, మిమ్మల్ని స్తుతించడం ద్వారా మీ నామానికి ఘనత తీసుకొచ్చే విధంగా ఈ కుటుంబాన్ని ఉంచినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవ, వాక్యాన్ని ధ్యానించుండగా దేవ, నా మాటలు మీరే మరుగుపరుచుకోనమని, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, కుటుంబాన్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పీపీటీ మీకు కంఫర్ట్ గా ఉంటది కదా చూడటానికి? సో కొన్ని పిక్చర్స్ అవి ఉంటాయి, ఇవన్నీ మీరు రిలేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఓకే, సో ఆదికాండం 49వ అధ్యాయం 22 నుంచి 26 వచనాల నుంచి మరి ఈ గల్లావారి కుటుంబం కలుసుకున్నప్పుడు దేవుడు మాట్లాడమని నాకు ప్రేరేపించిన విధంగా మరి ఈ వాక్య భాగం నుంచి వాక్యం ప్రిపేర్ అవడం జరిగింది. సో దేవుడు మనందరితో మాట్లాడతాడని నేను ఆశిస్తున్నాను. ఈ 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులందరినీ పిలిచి వారికి ఒక్కొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యాకోబుకి 12 మంది కుమారులు, మనందరికీ తెలిసిందే. దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు, ఆ తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు జీవితంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. యాకోబు జీవితం అనేక రకాలుగా నలగొట్టబడింది. ఎన్నో మలుపులు తిరిగి చివరికి యాకోబు ఐగుప్తు దేశం వెళ్ళడం జరిగింది. ఐగుప్తు దేశంలో యాకోబు ముదిమి వయసు వచ్చింది. అప్పుడు తన కుమారులందరినీ పిలిచి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. పాత నిబంధన కాలంలో తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు కుమారులకి చెందుతాయి. కుమారులు మరలా వారి కుమారులకి ఇచ్చే ఆశీర్వాదాలు, ఈ విధంగా తరతరాలు ఆశీర్వాదాలు ఒక తరం వెంబడి మరొక తరం వరకు వస్తానే ఉంటాయి. యాకోబు ఆ విధంగా తన 12 మంది కుమారులను పిలిచి ఇక్కడ ఆశీర్వదిస్తూ వచ్చాడు. మొట్టమొదట 10 కుమారుల్ని ఆశీర్వదించాడు. చివరికి తాను ఎంతో ప్రేమించిన రాహేలు యొక్క భార్య కుమారుడు యోసేపు. యాకోబు జీవితం ఏ విధంగా అనేక మలుపుల గుండా వెళ్ళిందో, అనేక సవాళ్ళ గుండా వెళ్ళిందో, చివరికి యోసేపు జీవితం కూడా అంతే సవాళ్లతో వెళ్ళింది. కానీ దేవుడు యోసేపుకి తోడై ఉండటం వల్ల యోసేపును మాత్రమే కాకుండా యోసేపు కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతో ఆదరించాడు, దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఆ యోసేపు కుటుంబం గురించి కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. ఈ విధంగా ఒక్కొక్కరిని ఆశీర్వదించుకుంటూ వెళుతూ 11వ కుమారుడైన యోసేపు దగ్గరికి వచ్చాడు. చాలా కాలం తర్వాత రాహేలుకి పుట్టిన కుమారుడు యోసేపు. ప్రేమించిన భార్యకి పిల్లలు కలగటం కోసం ఎంతగానో యాకోబు ఎదురు చూశాడు. ఒక్కొక్క కుమారుడు లేయాకి పుడుతున్నారు, లేయా దాసికి పుడుతున్నారు, రాహేలు దాసికి పుడుతున్నారు. కానీ రాహేలుకి పుట్టట్లేదు. తల్లిదండ్రులు ఎదురు చూస్తారు కదా, పెళ్ళవంగానే పిల్లలు పుడతారని. మా తల్లిదండ్రులు కూడా ఎంతో కాలం ఎదురు చూశారు, 18 సంవత్సరాలు ఎదురు చూస్తాయి కానీ నేను వారికి పుట్టలేదు. అలాగా తల్లిదండ్రులు ఏ విధంగా ఎదురు చూస్తారో యోసేపు కూడా ఎంతో కాలం తర్వాత ఎదురు చూసిన తర్వాత యాకోబుకి పుట్టాడు. యోసేపు జీవితం కూడా అనేక సవాళ్ల గుండా, అనేక శ్రమల గుండా వెళ్ళింది. ఒకానొక సందర్భంలో యోసేపు యాకోబుకి దూరం అయిపోయాడు. యాకోబు మరలా అనుకోలేదు, నేను మరలా నా కుమారుని తిరిగి చూస్తానని. చివరికి యోసేపు ఐగుప్తు దేశంలో బ్రతికున్నాడని తెలిసి యాకోబు ఎక్కడికి వెళ్తాడు? ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అక్కడ యోసేపు వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో ఉండి చివరికి ముదిమి వచ్చిన తర్వాత యోసేపుని అదేవిధంగా అందరి కుమారులు ఆశీర్వదించడానికి పిలిచి యోసేపు దగ్గరికి వచ్చి ఈ విధమైన వాగ్దానాన్ని చెప్తాడు. ఆ వాగ్దానం ఏంటి? యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇది కంక్లూజన్, ఇది ముగింపు. యాకోబు ఫలించెడి కొమ్మగా ఏ విధంగా అయ్యాడు? ఊట యొద్ద ఫలించెడి కొమ్మగా ఏ విధంగా అయ్యాడు? ఒక్క రోజులో అయ్యాడా? ఆ రెమ్మలు ఆ గోడ మీదకి, అంటే ఆ నుయ్య ఉంటుంది కదా, దాని మీదకి ఎక్కి వ్యాపించడం ఒక రాత్రిలో లేకపోతే ఒక సంవత్సరంలో సులభమైందా?
సులభం అవ్వలేదు. యాకోబు ఫలించడి కొమ్మ కింద ఏ విధంగా మారాడో తర్వాత యాకోబు వివరిస్తున్నాడు. అదే 23వ అధ్యాయం నుంచి ఇక్కడ 23వ వచనం దగ్గర నుంచి ఇక్కడ రాయబడింది. వీరు కాండ్రు అతనిని వేధించిరి, వారు బాణములను వేసి అతనిని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును, ఇశ్రాయేలునకు బండయు మేపిడి వాడు ఆయనే. యాకోబు ఫలించెడి కొమ్మ కింద అయ్యాడంటే, ఊట యొద్ద నిలిచి ఫలించెడి కొమ్మగా అయ్యాడంటే అది అంత సర్వసాధారణంగా అవ్వలేదు. ఎన్నో సవాళ్ల గుండా, ఎన్నో శ్రమల గుండా వెళ్ళినప్పుడు యోసేపు విశ్వసనీయతో దేవునికి సేవ చేశాడు, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. అందుకే యోసేపు ఫలించడి కొమ్మ కింద మారాడు. ఆ ఆశీర్వాదం అన్నది యోసేపు దగ్గరికే వచ్చింది. యాకోబు ఈ మాటలతో 10 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళని ఎవరో ఒక కుమారునికి ఈ మాటలు చెప్పి ఆశీర్వదించవచ్చు, కానీ వాళ్ళెవరు ఫలించడి కొమ్మ కింద లేరు. ఇక్కడ యోసేపు మాత్రమే ఫలించడి కొమ్మ కింద ఉన్నారు. ఆ తర్వాత యాకోబు ఇంకా ఏమంటున్నాడు, నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోను, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను, తనుముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. అనేక దీవెనలు యాకోబు యోసేపు మీద కుమ్మరిస్తున్నాడు. చివరిగా ఏమనంటున్నాడు, నా తండ్రి దీవెనలు, నా పూర్వీకుల దీవెనలు చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. వేరుపరచబడిన వారు ఎవరంటే ఇంకొక మాటలో చెప్పాలంటే యోసేపే. సో యోసేపు తల మీద ఇన్ని ఆశీర్వాదాలు ఉండాలని యాకోబు యోసేపుని ఆశీర్వదిస్తున్నాడు. యోసేపు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? అలాగా ఆశీర్వదించబడినప్పుడు యోసేపు ఎటువంటి మలుపుల గుండా వెళ్ళి తన ప్రయాణాన్ని కొనసాగించాడో ఒక్కసారి చూద్దాం. ఒక తండ్రి తన కుమారుని పట్ల ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఒక తండ్రి తన కుమారుని కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో నేను వివరిస్తూ, ఆ తర్వాత మన తండ్రి అయిన దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఎటువంటి ప్రణాళికలు, ఎటువంటి దీవెనలు కలిగి ఉన్నాడో ముగింపులో దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ యోసేపు కుటుంబాన్ని ఎవరు ఆశీర్వదిస్తున్నారు? యాకోబు ప్రవచన రూపంలో ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు ఏదైతే ప్రవచన రూపంలో మాట్లాడాడో ఆ ప్రవచనాలన్నీ యోసేపు యొక్క కుటుంబంలో నెరవేరాయి. యోసేపు కుటుంబాన్ని యాకోబు ఎప్పుడు చూస్తానని అనుకోలేదు, యోసేపునే చూస్తానని అనుకోలేదు. కానీ యోసేపు కుటుంబాన్ని కూడా యాకోబు చూసి యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాదంలో నుంచి దేవుడు మనకి నేర్పే పాఠాలని మనం నేర్చుకుందాం. మొట్టమొదట 22వ వచనంలో యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఏ విధంగా అయ్యాడు ఫలించడి కొమ్మ? ఇక్కడ మీకు రెండు కనిపిస్తున్నాయి. ఒక పక్క నుయ్యి ఉన్నది, ఇంకొక పక్క ద్రాక్ష తీగ ఉన్నది. ఈ ద్రాక్ష చెట్టు ఎక్కడ నాటబడిందంటే ఒక నుయ్యి పక్కన నాటబడింది. నుయ్యి పక్కన నాటబడినప్పుడు ద్రాక్ష చెట్టు యొక్క వేళ్ళు భూమి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ భూమి లోపలికి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే నీరు ఉబుకుతుందో ఆ నీటి దగ్గరికి ద్రాక్ష కొమ్మ యొక్క తీగలు చేరుకుంటాయి. ఎప్పుడైతే వేళ్ళకి పుష్కలంగా నీరు లభిస్తుందో ఆ మట్టిలోంచి కావలసిన లవణాలన్నిటినీ, ఆ సాయిల్ నుంచి కావలసిన లవణాలన్నిటినీ ఆ కొమ్మ, ఆ వేర్లు పీల్చుకొని మొక్క నుంచి కొమ్మకి అందిస్తాయి. ఆ కొమ్మ ఏం ఫలిస్తుంది? ఫలాలను ఫలిస్తుంది. సో ఆ విధంగా ఒక ద్రాక్ష చెట్టు ఒక నుయ్యి పక్కన ఒక ఊట యొద్ద ఉండి ఏ విధంగా ఫలిస్తుందో దాని రెమ్మలు ఆ నుయ్యి చుట్టూ ఉన్న గోడ మీదకి అల్లుకొని దాన్ని ఎక్కి ఏ విధంగా వ్యాపిస్తాయో ఆ విధంగా యోసేపు జీవితం ఆశీర్వదించబడిందని ప్రవచనాత్మకంగా యోసేపు యాకోబుతో చెప్తున్నాడు. అలాగా మన జీవితం, అలాగా మన కుటుంబం నాటబడి వ్యాపించి ఫలించడి కొమ్మగా, ఫలించడి చెట్టుగా ఉండాలంటే చేయవలసిన ఒక క్రియలు ఉన్నాయి. అవన్నీ యోసేపు చేసాడు కాబట్టే యోసేపు ఫలించడి కొమ్మ కింద అయ్యాడు. ఆ కొమ్మ దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు, వివరిస్తున్నాడు. ఆ కొమ్మ ఎలా ఉంది చూడటానికి? ఎక్కడో ఎడారిలో నాటబడిన కొమ్మలాగా లేదు,
ఎక్కడో అరణ్యంలో నాటబడిన చెట్టులాగా లేదు. అది ఎక్కడుందంటే ఒక ఊట యొద్ద, ఒక నుయ్యి పక్కన ఒక చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో, నీళ్ళున్న చోటే కదా మొక్కలన్నవి పెరుగుతాయి, చాలా పచ్చగా ఉంటాయి. నీరు లేని చోట మొక్క వెండిపోతుంది. ఆ మొక్కకి నీరు ఏ విధంగా అవసరమో యోసేపుకి దేవుని వాక్యం కూడా అంతే అవసరం. ఆ దేవుని వాక్యం మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి యోసేపు ఏ విధంగా మారాడంటే ఎంతో అభివృద్ధి అయిన వ్యక్తి కింద యోసేపు మారాడు. యోసేపు జీవితంలో కలిగిన ఆశీర్వాదాలు యాకోబు ప్రవచనాత్మకంగా చూసినప్పుడు యోసేపు ఫలించేడు కొమ్మ కింద కనిపిస్తున్నాడు. కానీ తన జీవితంలో ప్రయాణం చేసినప్పుడు అతని జీవితం ఫలించేడు కొమ్మ కింద లేదు. ఎన్నో అవరోధాలలో, ఎన్నో ఒడిదుడుకులతో కూడిన ఒడిదుడుకులు జీవితంలో యోసేపు ఎదుర్కొన్నాడు. వాటిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి ఎలా వచ్చింది? యోసేపు చివరికి ఎలా ఫలించాడంటే అది కేవలం దేవుని వాక్యం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. యోసేపు దేవునికి అంత గౌరవం ఇచ్చాడు కాబట్టి, దేవుని మాటకి లోబడి జీవించాడు కాబట్టి యోసేపు జీవితం అభివృద్ధి అయినప్పుడు యాకోబు ప్రవచనాత్మకంగా అది ఒక ఫలించేడు కొమ్మ కింద వర్ణించాడు. ఇక్కడ చూడండి, కొమ్మ ఉంది, ఆ కొమ్మకి ద్రాక్ష గుత్తులు వేలాడుతున్నాయి. చూడటానికి ఎంత చక్కగా ఉంది, ఎంత సుందరంగా ఉంది. అదే కొమ్మకి ఈ ద్రాక్ష పళ్ళు కనుక లేకపోతే ఎలా ఉంటది? చూడటానికి బాగోదు. ఎప్పుడైతే ద్రాక్ష పళ్ళు ఉన్నాయో అవి చూడటానికి చాలా సుందరంగా ఉంటాయి. ఈ ద్రాక్ష పళ్ళు ఎలా కాసినాయి? నీటిని పీల్చుకొని, మట్టిలో ఉన్న సారాన్ని పీల్చుకొని ఈ ద్రాక్ష చెట్టు ద్రాక్ష కాయల్ని ఇచ్చింది. అదే విధంగా యోసేపు కూడా అలా ఫలించే కొమ్మ కింద దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యం ద్వారా ఫలించేడు కొమ్మ కింద అయ్యాడు. మన కుటుంబాలు కూడా ఎప్పుడు దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించినప్పుడు ఆ దేవుని వాక్యంలో నుంచి వచ్చే సారం, దేవుని వాక్యంలో నుంచి వచ్చే బలం మన జీవితాల్ని కడుతుంది. మన జీవితాలు అభివృద్ధి అయ్యే జీవితాల కింద, ఫలించేడి కుటుంబాల కింద, గోడ ఎక్కి ఒక గోడ మీదకి ఒక కొమ్మ ఏ విధంగా వ్యాపిస్తుందో దానికి హద్దే ఉండదు. వ్యాపించుకుంటా వెళ్ళిపోతుంది. అదే విధంగా దేవుడు మన కుటుంబాన్ని కూడా అనేక నలుమూలలకి తీసుకువెళ్ళి, అనేక ప్రాంతాలకి తీసుకువెళ్ళి మన కుటుంబం కూడా అదే విధంగా విస్తరించేటట్టు చేస్తాడు. ఆ శక్తి దేవుడు మన కుటుంబాలకి అనుగ్రహించును గాక. ఇది ఏ విధంగా సాధ్యమైంది? 1వ కీర్తనలో యాకోబు కాదు, కీర్తనకారుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాడు. అదేంటంటే 1వ అధ్యాయం 1వ కీర్తన 2వ వచనంలో, 1వ కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఈ అనాలజీ అంతా యూదులలో వాళ్ళ మైండ్స్ లో ఉండిపోద్ది. యోసేపు యాకోబుని ఏ విధంగా వర్ణించాడు? యాకోబు యోసేపుని ఏ విధంగా దీవించాడు? ఏ విధంగా యోసేపు ఫలించడు కొమ్మ కింద మారాడో, ఒక చెట్టు ఊట పక్కన ఉంటే ఏ విధంగా ఫలిస్తుందో ఇశ్రాయేల్ అందరికీ తెలిసిన విషయమే. ఇశ్రాయేల్ ద్వారా కదా అన్ని ఆశీర్వాదాలు వచ్చాయి. అదే కీర్తనకారుడు తన రూపంలో పెడుతున్నారు. ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించారో, యోసేపుకి ఆ సమయంలో ధర్మశాస్త్రం కూడా లేదు. ధర్మశాస్త్రం మోషే తర్వాత వచ్చింది. మోషే కంటే ముందు యోసేపు నిలిచి ఉన్నాడు. కానీ యోసేపు ధర్మశాస్త్రం లేకుండానే దేవునికి విధేయత కలిగి, దేవునికి భయపడి, ఎటువంటి పాపం చేయకుండా, ఎటువంటి తప్పు చేయకుండా, నీతిగా నిజాయితీగా ప్రతి సందర్భంలో యోసేపు జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దానికి యోసేపు ఎంతో వెల చెల్లించాడు కదా. అలా వెల చెల్లిస్తేనే యోసేపు ఫలించేడు కొమ్మ కింద మారాడు. లేకపోతే యోసేపు ఎండిపోయిన కొమ్మ అయ్యాడు. అదే కీర్తనకారుడు చాలా బ్యూటిఫుల్ గా, చాలా అందంగా వివరిస్తున్నాడు. ఎలాగా యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనందరికీ సంతోషం రావడానికి అనేక కారణాలు ఉంటాయి. కుటుంబంగా మనందరం కలుసుకున్నప్పుడు కూడా చాలా సంతోషం అనేది వస్తుంది. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ, ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకుంటూ, పిల్లలు ఏం చేస్తున్నారు, పెద్దలు ఏం చేస్తున్నారు, ఒకరి ఆరోగ్యాలు ఉన్నాయి, ఈ విధంగా ఫ్యామిలీ అంతా కలుసుకున్నప్పుడు ఎంతో సంతోషం, ఎంతో సమాధానం, ఆనందం
ఉంటుంది. ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని మాట్లాడుకున్నప్పుడు చాలా సంతోషంగా ఇంకా కొంత సమయం మీరు అంతకు ముందు గడిపే ఉండుంటారు. అందరూ ముందు కలుసుకున్నప్పుడు ఆప్యాయంగా ఒకరినొకరు చాలా ప్రేమతో మీరు పలకరించుకొని ఉండుంటారు. అలా ఆనందించడానికి, సంతోషించడానికి మనకి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఒక ప్రథమ కారణం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది దేవుని వాక్యమై ఉండాలని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. మనం ఆనందంగా ఉండటానికి, మన కుటుంబాలు సంతోషంగా ఉండటానికి, మన కుటుంబాలందరికీ ఒక ప్రాథమిక కారణం ఏమై ఉండాలంటే దేవుని వాక్యమై ఉండాలి. ఆ దేవుని వాక్యం మీద మన కుటుంబాలు కట్టబడినప్పుడు మన కుటుంబాలకి కావలసిన సారం, మన కుటుంబాలకి కావలసిన నడిపింపు, శక్తి, బలం, సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన జ్ఞానం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఒకరి నడతల్లో ఏ విధంగా అవి సరైనవి కావని తెలుసుకోవచ్చు. అది కేవలం దేవుని వాక్యం ద్వారా. ఆ విధంగా దేవుని వాక్యం ద్వారా కుటుంబాలు నడిపించబడినప్పుడు అవి ఎలా ఉంటాయంటే అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఒక చెట్టు ఉందంటే ఆ నీటి యోరను లేదంటే ఆ నీటి కాలువ పక్కన ఉన్న చెట్టు ఆ చెట్టుకి ఎప్పుడు నీరు అందుతుంది. నీరు అందుతున్నప్పుడు ఆకులు వాడిపోతాయా? ఎట్టి సందర్భంలోనూ ఆకులు వాడవు. ఒక్కొక్క సీజన్ వస్తుంది. ఆ సీజన్ లో ఆ చెట్టు ఇవ్వవలసిన ఫలాలని ఆ చెట్టు ఇస్తుంది. ఆ దారిన వెళ్ళే వారికి ఆ చెట్టు ఫలాలు ఇస్తుంది. ఆ చెట్టు ఆశీర్వాదకరంగా మారుతుంది. చెట్టు తన ఫలాలు ఎప్పుడు తను తింది కదా, తన ఫలాలు వేరే వాళ్ళకి ఇచ్చిస్తుంది. అదే విధంగా దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం మీద మనం ఆధారపడి మన కుటుంబాలు కట్టుకున్నప్పుడు మన కుటుంబాలు మాత్రమే ఆశీర్వదించబడటం కాదు, మన కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడతాయని దేవుని నామం పేరట ఈ గల్లావారి కుటుంబాన్ని నేను దేవుని ఆశీర్వాదాన్ని నేను పలుకుతున్నాను. గల్లావారి కుటుంబం ఆశీర్వదించబడటమే కాదు, ఆ కుటుంబం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. అనేక మంది జీవితాల్లో గల్లావారి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు చేస్తాడు. యోసేపు ఫలించడి కొమ్మ కింద మాత్రమే లేడు. యోసేపు ద్వారా అతని అన్నదమ్ములు, అతని తర్వాత తరం వీళ్ళందరికీ యోసేపు కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా మారింది. ఆ తర్వాత ఆశీర్వాదకరంగా వెంటనే మారిందా? అలా మారటానికి అనేక సవాళ్ళ గుండా యోసేపు వెళ్ళవలసి వచ్చింది. ఆస్వాల్డ్ చాంబర్స్ అనే ఒక ఆయన, ఒక భక్తుడు ఈ మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే లైఫ్ ఈజ్ మోర్ ట్రాజిక్ దెన్ ఆర్డర్లీ. జీవితంలో మనకి ఎదురయ్యే వింతల కంటే విషాదాలే ఎక్కువ ఉంటాయని అతను అంటాడు ఎప్పుడూ. అది వాస్తవమే, మనం ఒప్పుకొని తీరవలసిందే. వింతలు మన జీవితంలో మనం ఎదుర్కొనే వింతల కంటే విషాదాలే కుటుంబాల్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం అటువంటి ప్రపంచంలో నివసిస్తున్నాం. అందుకే మనం దేవుడు మరలా వచ్చినప్పుడు ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు మనందరం ఎదురు చూస్తున్నాం. ఈ రాజ్యంలో అంతా చక్కగా జరిగింది అనుకోండి, ఎవరు ఎదురు చూస్తారు? దేవుని రాకడ కొరకు ఎవరు ఎదురు చూడరు. ఆ విధంగా విషాదాలు ఏ విధంగా మనిషిని వెంటాడతాయో ఆ విషాదం యోసేపు కుటుంబాన్ని, అదే విధంగా యాకోబు కుటుంబాన్ని కూడా వెంటాయి. అదే యోసేపు ఇక్కడ యాకోబు యోసేపుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు యోసేపుతో? వీలు కాండ్రు అతనిని వేధించిరి, బాణములు వేసి అతనిని హింసించిరి. ఇది ఒక మెటాఫర్ గా యాకోబు చెప్తున్నాడు. ఎలా వేధించబడ్డాడు యోసేపు? ఎన్నో రకాలుగా వేధించబడ్డాడు. తండ్రితో చాలా చక్కగా ఉండేవాడు. కానీ అన్నతమ్ములు ఏం చేశారు? యోసేపుని తండ్రి నుంచి విడగొట్టాడు. యోసేపు ఎంతో ప్రాధేయపడ్డాడు తన అన్నతమ్ములతో. విడదీయద్దని ఎంతో ప్రాధేయపడ్డాడు. చంపద్దు అని ఎంతో ప్రాధేయపడ్డాడు. చివరికి ఏం చేశారు? ఆ బావిలో వేసేసారు. ఆ బావిలో నుంచి బయటికి తీశారు. మొత్తుకున్న వదలలేదు. చివరికి ఇష్మాయేలుకి ఎవరిని అమ్మేశారు? యోసేపుని అమ్మేశారు. ఎన్నో రకాలుగా యోసేపుని వాళ్ళు వేధించారు, యోసేపుని హింసించారు. అమ్మివేయబడ్డాడు యోసేపు. ఒక విలువ లేని వ్యక్తి కింద చాలా తక్కువ తులముల వెండికి యోసేపు అమ్మివేయబడ్డాడు. ఎలా అమ్మివేయబడ్డాడు? ఒక బానిస కింద అమ్మివేయబడ్డాడు. ఇటువంటి సవాళ్ళ గుండా
యోసేపు ప్రయాణించవలసి వచ్చింది. ఆ ప్రయాణంలో దేవుని మాటని ఆధారంగా చేసుకొని యోసేపు జీవించాడు కాబట్టే యోసేపు ఫలించడు కొమ్మ కింద మారాడు. మన కుటుంబంలోనూ కొన్నిసార్లు కలహాలు రావటం అన్నది సర్వసాధారణంగానే ఉంటాయి. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మరలా కుటుంబాల్ని ఐక్యపరిచే విధంగా దేవుడు చేస్తాడు. కలహాలు వచ్చిన కుటుంబంలో, యాకోబు కుటుంబంలో చివరికి అన్నతమ్ములు, తండ్రి అందరూ ఏకమయ్యారు. ఆ ఐక్యత ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. ఆ ఐక్యత కలిగి ఉన్నప్పుడే మన కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. ఆ విధంగా యోసేపు ఎన్నో సవాళ్ల గుండా, ఎన్నో వేదనల గుండా, ఎన్నో హింసల గుండా ప్రయాణించాడు. చివరికి ఇష్మాయేలీకి అమ్మివేయబడ్డాడు. తాను ఎప్పుడు ఊహించలా, ఈజిప్ట్కి వెళ్తానని ఎప్పుడు ఊహించాలి. అలాగా కొన్నిసార్లు ఈ జీవన ప్రయాణంలో, ఈ దైనందిన జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మనం అనుకోని సంఘటనలు మనకి ఎదురొచ్చి మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి. దానిని మనం ఎదుర్కొనక తప్పదు, మనం అంగీకరించాల్సిందే. కానీ ఇక్కడ నేను గుర్తు చేసేది ఏంటంటే, మన కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు, కానీ అది స్పష్టంగా లేదు. రచయిత వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏ విధంగా, ఏ సందర్భంలో దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడో చాలా చక్కగా వివరించాడు. కొన్నిసార్లు అటువంటి ప్రయాణాలు గుండా మన కుటుంబం ప్రయాణించవలసి వస్తుంది. ఆ తర్వాత చివరికి చెరసాలలో ఉంచబడ్డాడు. ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోని సంఘటనలు కొన్నిసార్లు మన కుటుంబంలోనికి వస్తాయి. కానీ ఆ విపత్కర పరిస్థితులు, ఆ కష్టమైన పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకువచ్చేది ఎవరు? దేవుడే. అలా పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొచ్చినప్పుడే మన కుటుంబాలు ఫలించడి కొమ్మ కింద మారతాయి. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతాయి. 10 మంది సహోదరులు యాకోబు ఇంట్లో చాలా చక్కగా ఉన్నారు, 3 పూట్ల చాలా చక్కగా తిన్నారు. కానీ వాళ్ళ కుటుంబం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిందంటే ఎక్కువ ఆశీర్వాదకరంగా ఏమీ మారలేదు. కొన్ని గోత్రాల నుంచే ఆశీర్వాదకరమైన ప్రజలు వచ్చారు. కానీ యాకోబు కుటుంబం, యాకోబు నుంచి వచ్చిన యోసేపు కుటుంబం చాలా ఆశీర్వదించబడింది. దానికి గల కారణం ఏంటంటే, యాకోబు యోసేపు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించాడు కాబట్టి ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత యాకోబు ఏమని బ్లెస్ చేస్తున్నాడు? యాకోబు కొల్చు పరాక్రమశాలి అయిన వారి హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును, అతని బలమైన చేతులు చురుకుగా ఉన్నాయి. ఇశ్రాయేలుకు బండయు మేపిడివాడు ఆయనే. ఇక్కడ 2 మాటలు గుర్తు చేస్తున్నాడు. ఆ మాటల ద్వారా మీ కుటుంబాన్ని బలపరచాలని నేను ఆశపడుతున్నాను. ఇశ్రాయేలుకు బండ, మేపిడివాడు ఎవరు? దేవుడే. బండ అంటే ఒక రాక్, అది సురక్షితమైన ప్రదేశం. ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కావడానికి ప్రజలందరూ ఆ బండలోనికి, ఆ కొండలోనికి వెళ్ళిపోతారు. అదే విధంగా కాపరి అంటే మేపిడివాడు అంటే ఎవరు? కాపరి. మనందరికి సుపరిచితం 23వ కీర్తన. దావీదు చెప్పాడు, యెహోవా నా కాపరి అని. కానీ అంతకంటే ముందు యాకోబు చెప్పాడు ఈ మాట, యెహోవా నా కాపరి అని. దాని నుంచే దావీదు యెహోవా నా కాపరి అని చెప్పగలిగాడు. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు అతని కుమారునికి, ఇశ్రాయేలుకు బండ, మేపిడివాడు ఆయనే. 18వ కీర్తన మొట్టమొదటి వచనంలో యెహోవా నా కోటని దావీదు అంటాడు. దావీదుకి యెహోవా కోట కింద మారక ముందు యాకోబుకి దేవుడు కోట కింద, బండ కింద ఉన్నాడు. దావీదుకి 23వ కీర్తనలో దావీదుకి దేవుడు కాపరి కింద ఉండక మునుపు యాకోబుకి దేవుడు ఏ విధంగా ఉన్నాడు? కాపరి కింద ఉన్నాడు. ఒక బండ మనల్ని సంరక్షిస్తుంది, ఒక కోట మనకి రక్షణ ఇస్తుంది. కాపరి మనల్ని మంచి మార్గాల గుండా, జలముల గుండా తీసుకువెళ్ళి మనల్ని నడిపిస్తాడు. నడిపించేది మంచి మార్గాల గుండా నడిపించేది కాపరి. అదేవిధంగా బండ అనేది మనల్ని సంరక్షిస్తుంది. ఆ విధంగా దేవుడు మన కుటుంబాల్ని సంరక్షించడానికి, అదేవిధంగా మన కుటుంబాల్ని కాపరిలాగా మేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా ఏమన్నాడు? నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ దాగిన. ఇటువంటి ఒక్కొక్క దీవెన
యాకోబు యోసేపు మీద పలుకుతున్నాడు. ఆ విధంగా యోసేపు ఎలాగా దీవించబడ్డాడు? 46వ ఆదికాండం 48వ అధ్యాయంలో 8, 9 వచనాలు 10 వచనాల్లో చూస్తే క్లుప్తంగా నేను మీకు చెప్తాను. 48వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో యోసేపు తన ఇద్దరు కుమారులు తీసుకొస్తాడు, మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే పెద్దవాడు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేల్ కుటుంబంలో, యూదుల కుటుంబంలో పెద్దవానికే జ్యేష్ఠ హక్కు వస్తుంది. ఒక ఆస్తి ఉందనుకోండి, ఆస్తిని ఇద్దరు కుమారులకి పంచాలంటే 3 భాగాలు చేస్తారు. 3 భాగాలు చేసి పెద్ద కుమారునికి 2 భాగాలు, చిన్న కుమారునికి 1 భాగమే ఇస్తారు. అలాగా 10 మంది కుమారులు ఉంటే ఆస్తిని 11 భాగాలు చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇచ్చి ప్రథమ కుమారుడికి ఇంకొక భాగం కలిపి ఇస్తారు. ఈ విధంగా కుటుంబాలు అనేవి ఆశీర్వదించబడతాయి. అలాగా ఆశీర్వదించబడాలని యోసేపు యాకోబు దగ్గరికి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొస్తాడు. ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి తండ్రి ఆశీర్వదించమని అని అడిగితే యాకోబు చూడలేడు. అప్పటికి చాలా ముసలివాడు అయిపోతాడు, రేపో మాపో చనిపోతానేమో అన్నట్టుగా ఉంటది. యాకోబు ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే ఇలాగా ఆశీర్వదిస్తాడు. అంటే ఇక్కడ ఆశీర్వాదం ఒక కుమారునికే రాకోకుండా ఇద్దరు కుమారులకి ఆశీర్వాదం వచ్చే విధంగా యాకోబు ఆశీర్వదిస్తాడు. యాకోబు అంటాడు, మనష్షే, ఎఫ్రాయిము నా కుమారులు, వీళ్ళ తర్వాత పుట్టిన కుమారులు నీ కుమారులు, కానీ ఈ ఇద్దరు కుమారులు నా కుమారులు అని చెప్పి మనష్షే జ్యేష్ఠ కుమారుడైనప్పటికీ ఎఫ్రాయిము కూడా జ్యేష్ఠ కుమారుడికి కలిగే హక్కుల్ని కూడా ఎఫ్రాయిముకి ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా యాకోబుకి కలిగిన ఆశీర్వాదాలు యోసేపుకి, యోసేపు ద్వారా తన కుమారులు కూడా కలిగాయి. యాకోబు ఈ విధంగా అంటాడు. ఏమనంటాడు? 48వ అధ్యాయం 15వ వచనంలో అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా ఈ సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక అని యాకోబు యోసేపుతో చెప్తాడు. ఈ విధంగా యాకోబు యోసేపుని, యోసేపు కుటుంబాన్ని కూడా యాకోబు ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఆశీర్వాదం ఎంతవరకు వెళ్ళింది? నా తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాడి నడిమిత్తను ఉండను. చూడండి, ఒక తండ్రి తన కుమారుని పట్ల ఏ విధంగా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు, ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. తన కుమారుని పట్ల మాత్రమే కాదు, తన కుమారుల పట్ల కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే యాకోబు ఎలా ఆశీర్వదించాడు? యోసేపు కుమారుల్ని ఇలాగా ఆశీర్వదించాడు. ఎఫ్రాయిముకి రాకూడదు ఆశీర్వాదాలు, మనష్షేకి రావాలి. కానీ తండ్రి తన కుమారుల పట్ల ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నాడో యాకోబు మనష్షే, ఎఫ్రాయిముని తన కుమారుల కింద స్వీకరించి వాళ్ళని కూడా ఆశీర్వదించాడు. అదే వాగ్దానాన్ని గల్లా వారి కుటుంబానికి దేవుని నామం పేరట తెలియజేయాలని నేను ఆశపడుతాను. దేవుడు మన కుటుంబం పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. మన అవసరాల పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. మనకి ఏం అవసరం, ఏం కావాలి, కుటుంబంలో ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఎటువంటి నీడ్స్ ఉన్నాయి, ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి, ఆయనకి ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు గనక దాని ప్రకారంగా మన కుటుంబం మీదకి రావాల్సిన దీవెనలన్నీ ఆయన కుమ్మరిస్తాడు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఆనందకరంగా ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద నిలిచి ఉండి ఫలించడి కొమ్మ. అలా ఫలించడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు. సవాళ్ళని దేవుని వాక్యం ద్వారా అధిగమించాడు. తాను ఆశీర్వాదం పొందుకోవడం మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదం యోసేపు యొక్క గిన్నె నిండి తన కుమారులకు కూడా వచ్చింది, ఆ ఇద్దరు కుమారులకు కూడా వచ్చింది. దేవుడు కూడా అటువంటి ఇంట్రెస్టే కలిగి ఉంటాడు. యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాడి నెత్తి మీదను ఉండను. సహోదరుల నుంచి విడగొట్టబడిన వాడేవాడు, వేరుపరచబడిన వాడేవాడు అంటే యోసేపు. అదనమాట. ఆ తర్వాత కొత్త నిబంధనలో యోసేపు కాదు, ఇంకొక యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు కుమారుడైన
యేసు కూడా ఒక మాట అంటాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో పరలోకపు తండ్రి తన కుమారుల ఎడల ఎటువంటి ఇంట్రెస్ట్, ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడో చక్కగా వివరిస్తాడు. 11వ అధ్యాయంలో పరలోకపు తండ్రి ప్రార్థన అక్కడ ఉంటుంది. దేవుణ్ణి ఏ విధంగా సంబోధించవచ్చు? తండ్రి అని సంబోధించవచ్చు అని యేసు ప్రభు చెప్తారు. కొన్నిసార్లు తండ్రి అని సంబోధించడానికి నామోషిగా ఉంటుంది. ఇంకా తండ్రిని ఇంకా బాగా వివరించడం కోసం స్నేహంతో పోల్చినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆ స్నేహితుని తర్వాత మరలా యేసు ప్రభు 11వ వచనంలో మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు బదులుగా ప్రామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి తల్లిదండ్రులు ఒకవేళ చెడ్డవారైనప్పటికీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇవ్వాలని ఎలాగ ఎరిగి ఉంటారో పరలోకపు తండ్రి కూడా అదే విధంగా మనకి మంచి ఈవులు ఇవ్వాలని ఆయన ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి అందుబాటులో ఉంచుతాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని వాక్య ప్రకారంగా మంచి మార్గాల్లో మనం నడిచేటట్టుగా చేస్తాడు. మన కుటుంబాలు మంచి మార్గంలో నడిచినప్పుడు కీర్తనకారుడు వివరించిన రీతిగా తన కాలమందు ఆకువాడుగా ఫలమిచ్చు చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ ఫలమిచ్చిన చెట్టు ఫలాలు కాయటం మాత్రమే కాకుండా ఆ రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరికీ ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటుందో అదే విధంగా దేవుడు మన కుటుంబాన్ని ప్రత్యేకంగా ఈ సందర్భంలో గల్లవారి కుటుంబ సభ్యులు, అదే విధంగా కుటుంబీకులు అందరూ ఆ విధంగా దేవుని ఆశీర్వాదం పొందుకొని ఆ ఆశీర్వాదం ద్వారా అనేక పిల్లల ద్వారా ప్రతి ఒక్కరూ ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారటానికి కావలసిన మార్గాలు పరిశుద్ధాత్మ దేవుడు తన గైడెన్స్ లో, తన నాయకత్వంలో ఆయన చూపిస్తాడు. ఎందుకంటే తండ్రి ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. బ్లెస్ చేయాలని యాకోబు యోసేపుని ఏ విధంగా అనేకమైన దీవెనతో బ్లెస్ చేశాడో అంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. యోసేపు కుమారులు కూడా నా కుమారుల కింద స్వీకరించాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు కదా, ఎవరైతే తండ్రిని అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని కుమారులు. మనందరం దేవుని కుమారులు అయినప్పుడు మన జీవితాల్లో ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. మనమంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. మనకి దీవెనలు కుమ్మరించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన దీవెనలు పొందుకోవాలంటే మనం మంచి మార్గాల్లో నడవాలి. ఆ మార్గాల్లో నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయటం వల్ల ఆ మార్గాల్లో నడిచి మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మన కుటుంబాలతో పాటు అనేక మందికి ఆశీర్వాదాలు కలుగుతాయి. అదే ఒక ఉదాహరణ కింద చెప్తాడు. ఒక తండ్రి కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, అడిగి ఒక రొట్టెని అడిగాడు అనుకోండి, రాయిని ఇస్తాడా? ఏ తండ్రి ఎవరు? అదేవిధంగా నాకు ఒక చేప కావాలి, ఆకలేస్తుందంటే పావుని ఇస్తారా? ఎవరు? గుడ్డుని అడిగితే తేలిని ఇస్తారా? ఎవరు? ఒక తండ్రి దగ్గరికి వచ్చి కుమారుడు అడిగితే ఇవన్నీ ఎలాగా తండ్రి సంతోషంగా పిల్లలకి ఇస్తాడో అదేవిధంగా మన పరలోకపు తండ్రి కూడా అటువంటి దీవెనలతో మనల్ని దీవించడానికి ఆయన చాలా సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున గల్లావారి కుటుంబానికి దేవుని వాక్యాన్ని బట్టి నేను ఇచ్చే వాగ్దానం ఏంటంటే, యోసేపు ఫలించేడు కొమ్మ కింద మారటానికి దేవుని వాక్యం ఆధారంగా ఉన్నది. ఆ దేవుని వాక్యం ఆధారంగా ఉంది కాబట్టే ఓట యొద్ద ఫలించేడు కొమ్మ కింద యోసేపు అయ్యాడు. ఆ దీవెన యోసేపుకు మాత్రమే కాకుండా అతని కుమారుల మీద కూడా వచ్చింది. అతని కుటుంబీకులు కూడా ఎంతో ఆశీర్వాదంగా మార్చబడ్డారు. అదేవిధంగా యోసేపు యొక్క జీవితం, యోసేపు యొక్క కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిందో అదేవిధంగా ఈ గల్లావారి కుటుంబ సభ్యులు కూడా దేవుని దీవెనలతో, దేవుని మెండైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించబడి మీరు మాత్రమే ఆశీర్వదించబడకుండా మీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని దేవుని వాక్యం ద్వారా నేను కోరుకుంటూ, దేవుని మాటగా ఈ మాట మీ కుటుంబంతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ మన కుటుంబాల్ని దేవుడు ఆశీర్వదించి అనేక మందికి బహు గొప్ప దీవెనలతో, మేలులతో నింపడానికి మీ కుటుంబం కారణం అవడానికి దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన మనందరం కలిసి చేసుకుందాం. కృపగల దేవ, జాలిగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
దేవా, ఈ సందర్భంలో గల్లా వారి కుటుంబ సభ్యులతో మీరు మాకు మంచి సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు కుటుంబాల దేవుడు, కుటుంబాలకి దేవుడు, కుటుంబాల్ని ఆశీర్వదించే దేవుడు, కుటుంబాల్ని దీవెనలతో నింపడానికి మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. అది ఈ రోజున వాక్యం ద్వారా మీరు స్పష్టం చేశారు. దేవా, మీరు యోసేపు జీవితాన్ని ఆశీర్వదించారు. యోసేపుని ఫలించేడు కొమ్మ కింద ఉంచారు. యూట వద్ద నుండి ఫలించేడు కొమ్మ కింద యోసేపుని ఉంచారు. యోసేపుకి మీరు బండగా, మేపిడి వ్యక్తి కింద, రాక్గా, షపట్ కింద మీరున్నారు. దేవ, ఈ సందర్భంలో గల్లావారి కుటుంబ సభ్యులందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవ, ఫలించడి కొమ్మ కింద మీరు ఆశీర్వదించండి. వారు మాత్రమే ఆశీర్వదించబడకుండా వారి ద్వారా అనేక మంది ఆశీర్వదించబడటానికి మీరు కృప చూపండి. దేవ, యోసేపు యొక్క కుటుంబం ద్రాక్షవల్లిలాగా ఏ విధంగా విస్తరించిందో ఈ కుటుంబ సభ్యులందరూ అనేక ప్రాంతాలకు వెళ్ళి వారి ద్వారా అనేక మంది ఆశీర్వదించబడలాగున దేవ మీ నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను. దేవ, అదే విధంగా యోసేపుకి మీరు బండ కిందగాను కాపరిగాను మీరున్నారు. యోసేపు వెళ్ళే ప్రయాణంలో మీరు తోడే ఉన్నారు. దేవ, అదే విధంగా గల్లావారి కుటుంబంలో మీరు తోడే ఉండమని, మీరే నడిపించమని, ఒక కొండలాగా వారిని కాపాడమని, ఒక కాపరిలాగా కుటుంబ సభ్యులందరినీ మీరు నడిపించమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవా, యేసు ప్రభు ద్వారా పరలోకపు తండ్రి మా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో యేసు ప్రభు ద్వారా మేము తెలుసుకున్నాం. కాబట్టి ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకు పరిశుద్ధాత్మ సహాయం ఖచ్చితంగా కావాలి. దేవా, గల్లావారి కుటుంబ సభ్యులందరినీ పరిశుద్ధాత్మ దేవ మీరు సరైన మార్గాల్లో, మంచి మార్గాల్లో దేవుని వాక్య ప్రకారంగా జీవించి తద్వారా కలిగే ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, వారి ద్వారా అనేక మంది ఆశీర్వదించబడటానికి ఈ కుటుంబాన్ని, గల్లావారి కుటుంబాన్ని ఒక కారణంగా మీరు చేయమని, కుటుంబాన్ని మీ చేతులకి అప్పగిస్తూ మీరే ఉన్న ప్రతి ఒక్క అవసరాన్ని దేవ మీ పాదాల దగ్గర మేము ఉంచుతూ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని, ఇలాగ కుటుంబంగా మరలా కలుసుకున్నప్పుడు మీ ద్వారా కలిగే ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించి దానికి ఇవ్వవలసిన సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దేవా ఈ చిన్న ప్రార్థనని మీ పాదాల చెంత చేర్చుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన, పరలోక ప్రార్థన చేస్తారు కదా? అవునండి. మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగనో అలాగనే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అడిగిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించుము. శోధనతో దుష్టు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ కూడి వచ్చిన గల్లావారి కుటుంబ సభ్యులందరికీ, వారి తరతరాలకి, పిల్లలందరికీ సదాకాలము తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్.